మొత్తానికి తీసి పడేశారండి. తీసి మొత్తం నార్మల్గా పాతది ఆయనకి కోటలు కట్టుకోవడం అలవాటు కాబట్టి కొండనే పూర్తిగా సకానికి పైన తొలిచేసి అక్కడ ఇంకొక కోట కట్టుకోవడం జరిగింది. అయితే ఇక్కడ వాస్తవానికి చెప్పాలి అంటే నేను కూడా మీకు గుర్తుందో లేదో మేము కూడా ఇప్పుడు మేము ఇంతకు ముందు కూడా మేము వెళ్ళటం జరిగింది. వెళ్ళడానికి ట్రై చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారితో పాటు నేను వెళ్ళాను, ఎప్పుడు ఎలక్షన్ ముందు వెళ్ళాను ఏమండి. తర్వాత కూడా ఎలక్షన్ తర్వాత కూడా మొన్న కూడా నేను పవన్ కళ్యాణ్ గారు ఆఫ్టర్ ఎలక్షన్ వచ్చినప్పుడు నేను ఇద్దరం కలిసే చూసాం. అసలు ఎవరికైనా సరే ఇందులో ఈ బిల్డింగ్స్ని ఏం చెయ్యాలి అనేదే అది పెద్ద క్వశ్చన్ అండి. ఏం చేయాలి అదేమన్నా మాన్యుమెంటా లేకపోతే ఏం చేయాలి? బాగున్నాయి కదా వాడుకోండి అంటే ఇది ఏనికి వాడుకుంటాం? హైదరాబాద్లో ఫలక్నామా ప్యాలెస్ అలాంటి కన్నా ఇంకా కాస్ట్లీగా కట్టేస్తే మనం అసలు ఏం చేయాలి చెప్పండి? ఆ పర్టికులర్ బిల్డింగ్స్తో ఏం చేసుకోవాలో తెలియని పరిస్థితులు ఈరోజు తీసుకొచ్చారండి. అయితే వాస్తవానికి చెప్పాలంటే ఎంత చేసినా టూరిజం కనుక ఇంకా మంచి హోటల్స్ కట్టుంటే దానికన్నా తక్కువగా 10,000కి లేకపోతే 8,000 10,000కి ఒక స్క్వేర్ ఫీట్కి ఒక రూమ్ కట్టేసి ఉంచినా కూడా ఆ రూమ్స్ కట్టినా కూడా ది బెస్ట్ హోటల్ అయ్యేదండి. అక్కడ ఏం ఎక్కువ రూమ్స్ ఉండి పెట్టి ఎక్కువ కట్టితే మంచి స్టార్ హోటల్ లాగా ఉండేది. ఇప్పుడు అది అటు ఇటు కాకుండా ఎటు చేసుకోకుండా అయిపోయింది. ఇప్పుడు అది కాదండి. నేనైతే డెస్టినేషన్ వెడ్డింగ్ అని చెప్పాము. డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా పనికిరాదు కదా. ఎవరిని తీసుకురావాలి? అదే అన్నాను, ఎవరిని తీసుకురావాలి? ఢిల్లీలో వచ్చిన బయట నుంచి ఎవరైనా వచ్చి అక్కడ ఏమైనా ఉంచాలా? లేకపోతే హైదరాబాద్ వచ్చిన వాళ్ళు అక్కడ హైదరాబాద్ ఎవరిని అసలు ఆ బిల్డింగులతో ఏం చేసుకోవాలనేదే ఇప్పుడు పెద్ద క్వశ్చన్. ఇది చాలా పెద్ద క్వశ్చన్. ఏం చేయాలో వాడుకోండి అంటారు కదా. బొత్స సత్యనారాయణ గారిని సలహా అడగండి, ఎలా వాడుకోమంటారు చెప్తాడేమో. సార్ వాడుకోండి అనే వాయిస్ తప్పితే బొత్స సత్యనారాయణకు 10 జన్మలు ఎత్తినా కూడా అది ఎలా వాడుకోవాలో చెప్పలేడండి. ఆయన ఊరికే మాట్లాడి ఏదో ఆయన మాటలు అలా కొట్టుకుపోతుంది కానీ మనం ఏదో అర్థం చేసుకొని మాటలు ఇది చేస్తాం కానీ ఎలా వాడుకోవాలో సజెషన్ ఇవ్వమనండి. వాడుకోండి అన్నారు, ఏం వాడుకోవాలో సజెషన్ ఇవ్వమనండి. నేను రేపు యాక్చువల్గా నేను కౌన్సిల్లో లేను కానీ నేను అడిగేవాడిని, బొత్స సత్యనారాయణ గారు మీరు ఎలా వాడుకోవాలో ఏం చేయాలి మీరే చెప్పండి, దాని ప్రకారంగా మేము మీ సజెషన్ తీసుకుంటాం చెప్పాను అనేవాళ్ళని. నేను అన్నాను, మా మంత్రులు అడుగుదాం అనుకున్నాను. నేను మీరు వెళ్తున్నారు కానీ మీరు ఈరోజు యాక్చువల్గా మాకు కూడా దాని మీద డిస్కషన్ ఉండేది, మరి రేపు ఉంటుందేమో. అయితే నేను ఓపెన్గా చెప్తున్నానండి, ఈరోజు కావాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న 11 మంది ఇన్క్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి అలాగే ఎమ్మెల్సీలని బొత్స సత్యనారాయణ గారు మరి ఆయనకి కూడా మంచి పదవి ఉంది కాబట్టి ఇవన్నీ అందరినీ కూర్చోబెట్టి మీరు 500 కోట్ల రూపాయలు గవర్నమెంట్ అంటే ప్రజల సొమ్ముని ఇన్వెస్ట్ చేసి పెట్టిన తర్వాత దాని మీద రిటర్న్సే తీసుకురాగలుగుతారా? పోనీ రిటర్న్స్ కూడా వద్దండి, రిటర్న్స్ కూడా వద్దు. సక్సెస్ఫుల్గా ఆ పర్టికులర్ ప్రాపర్టీని సక్సెస్ఫుల్గా సాటిస్ఫైడ్గా, లేకపోతే సాటిస్ఫైడ్ కూడా కాదు 10% సాటిస్ఫాక్షన్తో దాన్ని వాడుకునే ఒక ఆలే అంటున్నారు కదా వాడుకోండి అని, వాడుకునే ఒక సలహా ఇవ్వండి చాలు. మీరేం చెప్తే అది విన్నాను, మేము రెడీగా ఉన్నాం. సొల్యూషన్ ఎక్కడ ఉండదండి. చూద్దాం దీని మీద వాళ్ళు ఏం చెప్తారో. దీని మీద నిజానికి నాకు గోనప్రకాష్ రావు గారు రైజ్ చేసినట్టుగా ముఖ్యమంత్రులను చూస్తే ఏ ముఖ్యమంత్రులకి ఇలాంటి ఆలోచనలు రాలా. రాజశేఖర రెడ్డి గారికి ముందు రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడే హైదరాబాద్లో క్యాంప్ ఆఫీస్ అని కట్టారు, ఆ బేగంపేటలో. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే జూబ్లీహిల్స్లో ఆ చెక్ పోస్ట్ దగ్గర చిన్న ఇంట్లో ఉండేవాడు. ఆయన చాలా చిన్నది, 4 బెడ్రూమ్ సొంతది. అది కూడా సొంతది, ప్రజల సొమ్ముతో కట్టింది కాదు. వెంగళరావు గారు అంత ముందున్న వాళ్ళు అందరూ, విజయభాస్కర్ రెడ్డి గారు కానీ ఎవరైనా వాళ్ళ సొంత ఇళ్లలోనే ఉన్నారు, ఎన్టీ రామారావు గారు కానీ. సో తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఏపీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అది కూలగొట్టి సొంతంగా కట్టుకున్నది. అది కూడా ఇప్పుడున్న దీని పాతిళ్ళు కూలగొట్టి కట్టుకున్నది, ఓన్గా కట్టుకున్నారు. కానీ ప్రజల సొమ్ముతో రాజశేఖర రెడ్డి గారు ఏమో క్యాంప్ ఆఫీస్ అని కడితే దాన్ని ఇంకాస్త డబ్బులు పెట్టి కేసీఆర్ గారు వచ్చి దాన్ని ఏమో ప్రగతి భవన్ అని చెప్పి, ప్రగతి భవన్ అంటే ప్రజలు వెళ్ళాలి, ప్రజలకు ఎవరికి అందులోకి వెళ్ళిన దాఖలాలు లేవు. దాఖలాలు కాదు, నిజం వెళ్ళలేదు ఎవరు.
వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ లేకపోతే పెద్ద పెద్ద విఐపీలు అంబానీలు అదానీలు అట్లాంటివి జరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తేనేమో అక్కడ 30 మీటర్ల హైట్తో పెద్ద కంచె కట్టుకుని కోటలాగా కట్టుకున్నాడు తాడేపల్లిలో. ఇక్కడ చూస్తే ఋషికొండ ఈ బీభత్సం. సో ఎందుకు ఈ వింత కోరిక వచ్చింది? ఎక్కడైనా దేశంలో ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్రపతి వచ్చినప్పుడు ఉండడానికి గెస్ట్ హౌస్ లాగానో, ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఉండడానికి గెస్ట్ హౌస్ లాగానో ఇలాంటివి కట్టారా?